అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఒకటి టీటీడీ, రెండవది పోలవరం ఎడమ కాలువ అగ్ని ప్రమాదం, మూడవది ఆర్టీసీ బస్టాండ్లు. టీటీడీ పరిపాలన కష్టంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మనది పవిత్రమైనటువంటి దేవాలయం, ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం. విదేశాల నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు, పోతున్నారు. కానీ బాధతో మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో కన్నీళ్లు కనపడుతున్నాయి. ఇదొక కన్నీళ్లు క్షేత్రంగా మారుతా ఉంది. కారణం, ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క అప్పులు, ఆవేదన, నిరుద్యోగం, నివాసాలు లేక, ఆవాసాలు లేక అగచాట్లు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. వచ్చిన ప్రభుత్వాలు అయోమయం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడే చెప్పకూడదు, 2 నెలలే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది, అనుమానమే లేదు. 6 నెలల క్రితం 100 కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది, అనుమానమే లేదు. అనుమానం ఉంటేనే మాట్లాడేవాడిని కాదు. 1200 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చారు. అవసరం ఉందా? చౌల్ట్రీని కొట్టాల్సిన అవసరం ఉందా? రోడ్లకు ఏమైనా ఇబ్బంది ఉందా? 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి, 5 రూపాయలు, ఆ డబ్బుల్లో నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలరా? ఎంత గొప్పది! మిగిలిన డబ్బు వేరు, ప్రభుత్వ డబ్బు వేరు. అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు. ఆ డబ్బుని, పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను, ఏలెత్తి చూపిస్తున్నాను. అది నేతలకు. 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్సు? ఎక్కడుంది విజిలెన్సు? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్సు. దరిద్రం. 100 కోట్లు ఇది పవిత్రమైనటువంటి డబ్బు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు, 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం? నిన్న నిప్పు ఎందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, పానీలే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో, దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. ఏసీలు ఉన్నాయి, జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఎట్లా ఫైల్ కాలుతుంది? ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ. నేను కూడా పోయి చూశాను. ఇప్పుడు కాదు, నేను చూస్తున్నాను ఈ మధ్య. మీకు తెలియదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, సైగ్గా వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన, ఆయన బిల్డింగ్కి రాయిసిరేంత దూరంలో ఉంది. ఇది వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి. చీమ కూడా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం. మరి 100 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు?
ఎందుకు తీసుకున్నారు, ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను వారం రోజులు టైం ఇస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకి అది లేకపోవచ్చు, అధికారులు ఉన్నారు. వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. 100 కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా, ఎవరు తీసుకున్నారు? ఈ ప్రకటన రాకపోతే మేము రోడ్లపై ఈరోజే వద్దాం అనుకున్నాం. వద్దు, మన దేవాలయం, మన పవిత్రత మనం కాపాడుకోవాలి, నెమ్మదిగా పోవాలి, వినయంగా పోవాలి, విధేయతగా పోవాలని ఆగాం. ఈరోజు ఊరికే మాట్లాడేదానికే వచ్చాం. వారం లోపల స్పష్టత కావాలి. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? నిన్న ఫైళ్లు కాల్చడానికి కారణం ఏంటి? ఎందుకు కాల్చారు? అవసరం ఏంది? ఎవరు కాల్చారు ఈ ఫైలు? ఎందుకు సాంబ్రాణి కడ్డీలు కాల్చాయి, కర్పూరం కాల్చింది? ఇవన్నీ నేను నమ్మను. దీంట్లో ఎలా తప్పించుకుంటారు? దీని విషయంలో కూడా స్పష్టమైన వైఖరి అవసరం అయితే నేను చెప్పటం లేదు, కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఒకటి ఉంటుంది ఢిల్లీలో. నేను వాళ్ళకి చెప్పను. అప్పుడే మీరు కానీ చర్యలు తీసుకోకపోతే నేను అడుగుతాను. వారం రోజుల లోపల మీరు స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలి. ఎవరు ఈ 100 కోట్లు లాగారు? ఎక్కడ పోయింది 100 కోట్లు? ఎందుకు ఇచ్చారు 100 కోట్లు? ఇచ్చేది నిజం. 10% తీసుకున్నారు 1200 కోట్ల రూపాయల వర్కుల పైన. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మాట్లాడరు. మౌనం. ప్రశాంతత, పవిత్రత. ఏం పవిత్రత? ఎక్కడుంది డబ్బులు? మేము అడుగుతూనే ఉన్నాం. విఐపి లిస్టులో, బ్రేక్ దర్శన్ లిస్టులో దాదాపు 5,000 మందిని వీళ్ళు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇస్తున్నారు. శ్రీవారి దర్శనాలకు పోవటం లేదు. నేను 5,000 మంది 3,000 నుంచి 6,000 దాకా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఎవరు వీళ్ళు పెద్ద మనుషులు? ఎవరు సిఫారసులతో ఇస్తున్నారు? మీలో తప్పులు చేయకపోతే దాన్ని పారదర్శకంగా పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి. ఇక్కడుంది అవినీతి. ఆటో డ్రైవర్లు లేకుండా ఉంటే వాళ్ళు ఎవరో చిన్న పిల్లకాయలు చేసేది కాదు. అవినీతి పెద్దల చేతుల్లోనే అవినీతి దాగుంది. ఇది మాట్లాడరు. వాడు ఎవడో చిన్న పిల్లోడిని పట్టుకొని ఇడుగో ఇది డల్లారి అంటారు. అసలు డల్లారితనం ఏడ జరుగుతూ ఉంది? మేము అడిగాం దాదాపు 10 సార్లుగా. నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఢిల్లీలో ఉన్నాడు, విమానంలో ఉన్నాడు, ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఈ లిస్టుని వెబ్సైట్లో పెట్టడం కాదు, పబ్లిక్ డొమైన్లో కూడా డైలీ పెట్టాలి. అప్పుడే దానికి పారదర్శకత. మీరు ఏమైనా తప్పులుంటే మేము చూసుకుంటాం, ఇదిగో తప్పు అని చెప్తాం. నేను కుప్పంకి వెళితే కుప్పంలో జర్నలిస్టులు అడుగుతున్నారు మాకు దర్శనాలు ఏర్పాటు చేయమని. మీ ఎమ్మెల్యేని పోయి అడగండి అంటే మా ఎమ్మెల్యే కాదు, నువ్వు చేయి నన్ను అడుగుతున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఈ దర్శనాలు? మీరు ఎందుకు ఇస్తున్నారు? కారణం ఏంటి? ఇక్కడ ఉంది అవినీతి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది. ఇదిగో ఈ దర్శనాల్లో అవినీతి ఉంది. మీరు దాచిపెట్టినా దాగని నిజం ఇది. రెండో విషయం పోలవరాన్ని గురించి నేను అడుగుతూనే ఉన్నాను. ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైంది పోలవరం. అనుమానమే లేదు. రాజశేఖర రెడ్డి 8,000 కోట్లు ఖర్చు పెట్టాడని చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా. చెప్పడు. చంద్రబాబు నాయుడు నువ్వెంత ఖర్చు పెట్టావు? నోరే దాటడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఈ మధ్య నోరు తెరుస్తున్నాడు. ఆయన 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఆయన నోరు తెరవడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? ఆయన నోరు తెరవడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దీని గురించి మాట్లాడకుండా మాకు డబ్బులు కావాలి. ఇది ఏమన్నా పాడి ఆవా పాలు పెట్టుకునేదానికి? పోలవరం ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైపోయింది. ఒక ఆయనకు అప్పులుంటే అప్పులు తీర్చుకునేదానికి పోయి కాంట్రాక్ట్ వర్క్ తెచ్చుకున్నాడు, అప్పులు తీర్చేసాడంట. సంతోషం, ఖుష్. ఇది పోలవరం. దీని గురించి ఒక ఆయన చెప్తాడు, నువ్వు తొందరగా పో, ఆయన డబ్బులు ఇస్తాడు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఈరోజు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను బాహుబలి అని చంద్రబాబు నాయుడు అంటూ వచ్చా.
నేను గమనిస్తున్నా ఢిల్లీలో ఆయన బాహుబలిలాగా లేడు, బలహీన బలి అయిపోతున్నాడు. మోడీ ఎత్తుకరా చెక్కంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఎందుకు ఇంత పరిగెత్తాలనా? నిర్మలా సీతారామన్ ఏంది ఒక బడిపంతులు హైదరాబాద్లో ఆమె దగ్గరికి ఇన్నిసార్లు పరిగెత్తాలనా నువ్వు? నీ స్థాయికి నీకున్నటువంటి శక్తికి ఏంటిది? ఎన్నిసార్లు పరిగెత్తావు? పక్కనే నితీష్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అతను పరిగెత్తటం లేదే. బీహార్ వాడికి కూడా డబ్బులు కావాలా, వాడు పరిగెత్తటం లేదే, నువ్వెందుకు పరిగిస్తున్నావు? ఏంది మతలాబ్? రాజకీయ కోణంలో కూడా అన్ని చూస్తున్నాం, అజాగ్రత్తగా ఉండలేదు ఎవరు. నేను డిమాండ్ చేస్తున్నా, దీన్ని మాత్రం స్పష్టంగా పోలవరం పైన ఖర్చులు ఎంత చేశారు, 2,000 కోట్లు చెప్పు. నువ్వు చెప్పలేకపోతే చెప్పు, తర్వాత మేము ఆలోచిస్తాం. నా మిత్రుడు 50 ఏళ్ళ నాటి మిత్రుడు, ఇప్పటికీ మిత్రుడు. మేము పార్టీలు వేరైనా, విరోధులు, రాజకీయ విరోధులు అయినా కాకపోయినా 6 విమానాశ్రయాలు తెస్తాను అంటున్నాడు. అరే నీ విమానాశ్రయాలు పారేవాయి, 7 ఆర్టీసీ బస్ స్టాండ్ల సంగతి ఆలోచించవయ్యా. ఆర్టీసీ బస్సులు దుడిచి ఎన్ని సంవత్సరాలైంది? మీరు ఎక్కినట్లేదు బస్సులు. నేను ఎక్కి చూస్తున్నా, మన రాపూరు పోయాను, బస్సు ఎక్కి చూస్తే నేను అడిగాను, ఇంత దుమ్ముగా ఉందే ఎట్ట కూర్చున్నారంటే ఏం చేస్తామయ్యా, వాళ్ళు దుడిసి 2 నెలలు అయింది అంటున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా దొడవలేనటువంటి పరిపాలన ఎందుకయ్యా? విమానాశ్రయాలు 6 విమానాశ్రయాలు 60 తెచ్చినా ఎందుకయ్యా? తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేస్తాను, నేను తెచ్చిన విమానాశ్రయం. అది ఆలోచించమా? నీ 6 విమానాశ్రయాలు పెట్టి ఆర్టీసీ బస్సుల గురించి ఆలోచించమని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నా. బస్సులు వాళ్ళు డ్రైవర్లు, కండక్టర్లు కూర్చుంటున్నారు, తుడిసేవాడే లేడు, క్లీనరే లేడు బస్సుకి. తుడిసి 2 నెలలు అవుతుంది. అక్కడ ఊస్తున్నారు, దాంట్లోనే కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సులు క్లీనింగ్ కూడా ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ రేపు వస్తున్నాడు తిరుపతి జిల్లాకి, శ్రీ సిటీకి. సంతోషం. అది మా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి బిడ్డ. మేము దాన్ని అంత స్థాయికి తీసుకొచ్చాం. ఈరోజు 60,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. మరి ఆయన అనుకుంటున్నాడు ఆడ కుప్పంలో ఏదో పెట్టాలని, శ్రీకాకుళంలో అవన్నీ సాగో. ఆ రోజు పరిస్థితులు వేరు. సామాన్యులకు కావలసిన విషయాల గురించి ఆలోచించు, టీటీడీలు అవినీతిని తగ్గించు, పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టావో చెప్పమని వినయంతో నా మిత్రుడు చంద్రబాబు నాయుడిని చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.